ఆధునిక వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ అధిక దిగుబడులు సాధించాలని భైంసా ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ రైతులకు సూచించారు. వ్యవసాయ రంగంలో మరింత ముందడుగు వేయాలన్నారు. భైంసాలోని ఐకేపీ కార్యాలయంలో కుబీర్, భైంసా, ముథోల్ మండలాలకు చెందిన మహిళా రైతులకు 100% సబ్సిడీపై 670 బస్తాల సోయా విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. నూనె గింజల పంటల సాగును ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రైతులకు పలు ప్రోత్సాహకాలు అందిస్తోందన్నారు. నేషనల్ ఆయిల్ సీడ్స్ మిషన్ ఆధ్వర్యంలో రైతులకు వివిధ రాయితీలు కల్పిస్తున్నట్లు తెలిపారు. మహిళా రైతులు సంఘాలుగా ఏర్పడి ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా ఎదగాలని సూచించారు. మహిళలను అన్ని రంగాల్లో ముందంజలో నిలిపే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గ్రామ గ్రామాన మహిళా సమాఖ్య సంఘ భవనాల నిర్మాణానికి కేంద్ర నిధులే ఉపయోగిస్తున్నామని తెలిపారు. అటువంటి బ్యాగులు గిట్ట మీరు ఎవరైనా ముంగట వచ్చి తయారు చేస్తే అవి మన ఏరియాలోనే మనం బయట బయట అవసరం లేదు. అది కుంటాలలో నేను కూర్చోను మన పోయినప్పుడు ప్రోగ్రామ్ కుంటాలలో బ్యాగ్ మీరు కూడా బయట మహిళలు ఐక్య చేస్తున్నాను. అటువంటి బ్యాగులు తయారు చేసి ఇక్కడ మనం ఎందుకంటే బయట పెద్ద సెంటర్లో అన్ని దుకాణాల్లో మనకి బ్యాగులు వస్తాయి, లాభాలు కూడా వస్తాయి. లాభాలు వచ్చే ఏదైతే ఉత్పత్తి చేస్తాం అదే ఎక్కువ చేయాలని కోరుకుంటూ ఈ సోయాబీన్ బ్యాగ్స్ ఏదైతే ఇలా 601 చిత్తూరులో, చింతలమూరిలో, గుంటూరులో, వానల్పాడులో, విజయగాంలో ఈ 5 విలేజ్లో అటువంటి బ్యాగులు గిట్ట మీరు ఎవరైనా ముంగట వచ్చి తయారు చేస్తే అవి మన ఏరియాలోనే మనం బయట బయట అవసరం లేదు. అది కుంటాలలో నేను కూర్చోను మన పోయినప్పుడు ప్రోగ్రామ్ కుంటాలలో బ్యాగ్ మీరు కూడా బయట మహిళలు ఐక్య చేస్తున్నాను. అటువంటి బ్యాగ్లు తయారు చేసి ఇక్కడ మనం ఎందుకంటే బయట పెద్ద సెంటర్లో అన్ని దుకాణాల్లో మనకి బ్యాగ్లు వస్తాయి, లాభాలు కూడా వస్తాయి. లాభాలు వచ్చే ఏదైతే ఉత్పత్తి చేస్తాం అదే ఎక్కువ చేయాలని కోరుకుంటూ ఈ సోయాబీన్ బ్యాగ్స్ ఏదైతే ఇలా 601 చిత్తూరులో, చింతలమూరిలో, గుంటూరులో, వానల్పాడులో, విజయగాంలో ఈ 5 విలేజ్లో అటువంటి బ్యాగులు గిట్ట మీరు